మీకు ఒక విచిత్రమైన మాట చెప్తా. కాకి, పావురం, ఈ రెండిట్లో ఏ పక్షిని మన ఇంట్లో పెంచుకుంటాం చెప్పండి? పావురాన్ని. ఏం కాకిని పెంచుకోవచ్చు కదమ్మా. అయ్యా, మీలో ఎవరైనా కాకులను పెంచుకుంటారా? సరే మీరు చెప్పండి, కాకిని ఎందుకు పెంచుకోరు? ఎందుకు పెంచుకోరు చెప్తా. కాకుందో చూసారా, అది చాలా క్రూరమైంది. కొన్నిసార్లు మనం అలా దారిని వెళ్తా ఉంటేనో బాల్కనీ మీద బట్టలు ఆరేసేటప్పుడు కాకొచ్చి పెట్టమని కొట్టెళ్ళిపోద్ది. ఎందుకు కొట్టెళ్ళిపోద్దో తెలుసా? మనం కనపడ్డామని కాదు, ఏదో అనాలోచనగా కొట్టదో. దీనికి మహాపగంట. ఎప్పుడైనా మన కరెంటు స్తంభం దగ్గరికి వెళ్ళి ఆకలి కావు అందనుకోండి, మీరు ఆ శబ్దం వినలేక అని అన్నారనుకోండి, పోలా. రాయి తీసుకొని ఇసురు కొట్టారనుకోండి, కొట్టేటప్పుడు చూస్తుందట, ఆగుని పని చెప్తా. కాకి మామూలుది కాదమ్మా, ఆగుని పని చెప్తా. పలానా రోజు నా మీద రాయి ఇసిరేవు కదా, పలానా రోజు నన్ను అని అన్నావుగా, ఈ మాయదారి కాకి, ఇది సావనన్నా సావదో, నన్ను చచ్చిపోవాలని అన్నావుగా, ఆగుని పని చెప్తానని ఆ రోజు జరిగింది మనసులో పెట్టుకుంటుందంట. విన్నారు ఈ మాట? ఎక్కడ? మనసులో పెట్టుకొని అవకాశం కొరకు చూస్తుందట. ఎప్పుడో ఒకసారి బాల్కనీ మీద బట్టలారేయటానికి వెళ్ళేటప్పుడు, ఒంటరిగా అట్లా వెళ్ళేటప్పుడు, అప్పుడు చూసి వచ్చి రివ్వుమని పెట్టమని కొట్టిపోతుంది. అంత పగతో రగిలేది అది. పావురం ఉంది, అది నిష్కపటమైంది. నా పావురమా, నా నిష్కలంకురాలా. యేసుక్రీస్తు వారు కూడా అంటారు కదా, పాము వలె వివేకులై ఉండండి, పావురము వలె నిష్కపటులై ఉండండి. అసలు పావురానికి చరిత్రకారులు ఏం చెప్తారో తెలుసా? చేదు కట్టు ఉండదట. ఏముండదు? చేపకు చేదు కట్టు ఉంటుందా ఉండదా? కొన్నిసార్లు చేపలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాడు కట్ చేసేటప్పుడు చేదు కట్టు దగ్గర కట్ చేశాడంటే ఇక ఆ కూర తిన్నట్టే లెక్క కదా, సిరిసేదైపోతుంది. ప్రతి జీవరాశికి చేదు కట్టు ఉంటుంది. కాకి, పావురం. పావురంలో చేదు కట్టు ఉండదు. ఎప్పుడు మన గుండెల్లో చేదుంచుకొని, పలానా రోజు నతనయేలు నన్ను అట్లా అన్నాడు కదా, పలానా రోజు ఎబెనెజరు నన్ను అట్లా అన్నాడు కదా, పలానా రోజు అనిల్ నన్ను అట్లా అంది కదా, అవకాశం దొరికినప్పుడు చూపిద్దాంలే, ఇప్పుడేమో సైలెంట్గా ఉందాం, అవకాశం దొరికినప్పుడు చూపిద్దామని పగతో ప్రతీకారంతో రగిలే వ్యక్తులుగా ఉండకూడదు. పగ ప్రతీకారాలతో మనం రగిలిపోయే వ్యక్తులుగా కాక, క్షమాపణ, ప్రేమతో బ్రతికే వ్యక్తులుగా యేసయ్య మనందరినీ దీవించును గాక.